కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లుగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. కర్ణాటకలో ఖాళీ అవుతున్న 3 స్థానాల నుంచి అజయ్ మకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 15 వరకు గడువుంది. తమ్ముడు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్ఎస్సీలో పనిచేసి కష్టపడి తమ్ముడు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా నాకు ఈరోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ కల్పించారంటే రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన, కొత్త తరాన్ని తీసుకురావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలని ఒక మెసేజ్ మొత్తం భారతదేశంలో పోయింది. ఎందుకంటే మొన్న వెంకట్కి ఇచ్చినప్పుడే మొత్తం ఆల్ ఇండియా ఎన్ఎస్సీలలో కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. ఈరోజు నాకు కూడా ఇచ్చినందుకు మొత్తం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎంతోమంది మిత్రులు నాకు సంబంధించిన మిత్రులు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. చిన్న వయసులో ఇంత పెద్ద రాజ్యసభకి వెళ్ళడానికి ఎట్లా చూస్తారు? ఇది ఒక ఆపర్చునిటీ, అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ నాకు లాంటి కష్టపడే వానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి. అంటే పార్టీలో నిరంతరం డిసిప్లిన్గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇట్లాంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈ రోజు నా తరఫున మొత్తం దేశానికి నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే. అనుకోకుండా నాకు అదృష్టానం ఇంత పెద్ద అవకాశం. సికింద్రాబాద్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు? అన్ని పార్టీ డిసైడ్ చేస్తారు ఎవరికి ఇస్తారు, ఎవరు కొట్లాడారు.